ఈరోజు సూపర్ ఫోర్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మళ్ళీ తలపడబోతూ ఉన్నాయి కదా. అయితే మరి ఈరోజు మ్యాచ్ చూస్తే మన ఇండియాకే అప్పర్ హ్యాండ్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకల్లే బ్యాట్స్మెన్లు చూసుకున్నా సరే మంచి ఫామ్లో కనిపిస్తూ ఉన్నారు. అటువైపు అభిషేక్ శర్మ ఫామ్లోనే ఉన్నాడు, ఇంకో పక్క చూస్తే సూర్య ఫామ్లోనే ఉన్నాడు. సో ఇంకా చెప్పాలి అంటే మనకి సంజు శాంసన్ కూడా మన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు కదా, 50 అబోవ్ రన్స్ చేసి. సో మరి ఓవరాల్గా చూస్తే మరి బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది, మరి బౌలింగ్ పరంగా స్పిన్ విభాగం మీ అందరూ తెలుసు మనకి ట్రయో ఉంది స్పిన్లో, అక్షర్ పటేల్, దాని తర్వాత కుల్దీప్ యాదవ్. సో వాళ్ళకు తోడు ఇంకా మనకి వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు కదా. సో దీంతో మనకి బౌలింగ్ పరంగా చూసుకున్నా బ్యాటింగ్ పరంగా చూసుకున్నా సరే ఎక్సలెంట్ స్క్వాడే కనిపిస్తుంది. మరి పాకిస్తాన్కి మరి అటు మన ఇండియాని ఓడించే సత్తా ఉందా అంటే నాకైతే చాలా కష్టంగానే కనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో మరి చివరి వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా సరే ఎవరు కూడా వాళ్ళకి వెళ్ళి ఆదుకునే బ్యాట్స్మెన్ లేరు. సో బౌలింగ్ విభాగంలో మీరు చూసుకోవచ్చు, బౌలింగ్లో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి మొత్తం స్క్వాడ్లు అటువైపు ఇండియా స్క్వాడ్ పాకిస్తాన్ స్క్వాడ్ చూస్తే మరి ఎడ్జ్ అయితే ఇండియాకే కనిపిస్తుంది. సో అలాగని చెప్పేసి పాకిస్తాన్ని తక్కువ అంచనా వేసి మరి మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు షాక్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఏదేమైనా సరే మరి చూద్దాం ఈరోజు మ్యాచ్ ఏం జరిగిద్ది అనేది.